చిత్రాలతో అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. బాహుబలి సక్సెస్ తర్వాత రాధేశ్యామ్, సాహో ఇంకా ఆదిపురుష్ నిరాశపరిచినా కానీ ప్రశాంత్ నీల్ సలార్తో గట్టి కంబ్యాక్ ఇచ్చి కల్కితో అదరగొట్టేశాడు. ఇండియన్ సినిమా ప్రపంచంలో అత్యంత బిజీ నటుడిగా ఆయన అనేక హై స్టేక్ ప్రాజెక్టులను చేస్తూ తన స్థాయిని మరింత పెంచుకుంటూనే ఉన్నాడు. ప్రభాస్ ప్రస్తుతం తన కెరీర్లో అత్యంత బిజీగా ఉంటున్నాడు. రాజా సాబ్, ఫౌజీ వంటి చిత్రాల చిత్రీకరణలో ఉండడం, అలాగే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్న స్పిరిట్, కల్కి 2 ఇంకా సలార్ 2 లైన్లో ఉండడంతో ఎవ్వరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. ప్రస్తుతం ఇతర ప్రాజెక్టుల షెడ్యూల్ కారణంగా స్పిరిట్ ఆలస్యం అవుతున్నప్పటికీ ఈ చిత్రంపై అభిమానుల ఆసక్తి ఏమాత్రం తగ్గడం లేదు. సందీప్ దర్శకత్వ ప్రతిభ మరియు ప్రభాస్ బ్లాక్ బస్టర్ ట్రాక్ రికార్డ్ ఈ చిత్రంపై మరింత అంచనాలను పెంచేస్తున్నాయి. ప్రభాస్ తాజా ప్రాజెక్టుల జాబితాలో మరో ఆసక్తికరమైన విషయం హోమ్ బలే ఫిల్మ్స్ పార్ట్నర్షిప్. కేజీఎఫ్, కాంతారా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన ఈ సంస్థతో ప్రభాస్ 3 సినిమాలు ఒప్పందం చేసుకున్నారు. భారీ అంచనాల కథనాలతో కూడిన ఈ ప్రాజెక్టులు పాన్ ఇండియన్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటాయని అంచనా. ఈ సినిమాల గురించి ఇంకా పూర్తి వివరాలు బయటికి రాకపోయినా హోమ్ బలే స్టైల్ కి అనుగుణంగా ప్రభాస్ పాత్రలు ఉంటాయనే విశ్వాసం అభిమానులను మరింత ఉత్సాహానికి గురి చేస్తోంది. ఇదే సమయంలో ప్రభాస్ కల్కి 2898 AD కోసం కూడా సమయం కేటాయించాల్సి ఉంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ వంటి ప్రముఖ నటులతో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందే ఆసక్తిని రేకెత్తిస్తోంది. కల్కి సీక్వెల్ ఎంత గ్రాండ్గా ఉంటుందో అననే ఎక్స్పెక్టేషన్స్ని పెంచేస్తోంది. కొత్త దర్శకులతో, ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలతో, ప్రయోగాత్మక కథాంశాలతో ప్రభాస్ అటు తెలుగు ప్రేక్షకులను ఇంకా పాన్ వరల్డ్ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసేస్తున్నాడు. షెడ్యూల్ సమస్యలు ఉన్నప్పటికీ ప్రభాస్ తన ప్రొఫెషనల్ అప్రోచ్ తో వాటిని అధిగమిస్తున్నాడబ్బా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.